అందరూ కూడా పుష్పాల వల్ల మీకు రెండవ తర్వాత ఏం చెప్పారో అది చేసుకున్నాం. ఓం అచ్యుతాయ నమః, ఓం శ్రీ కృష్ణాయ నమః, ఓం వృషాకమయే నమః, ఓం శ్రీ కృష్ణాయ నమః, ఓం అమేయాత్మనే నమః, ఓం శ్రీ కృష్ణాయ నమః, ఓం సర్వయోగ వినిస్తృత్యాయ నమః, ఓం శ్రీ కృష్ణాయ నమః, ఓం వసవే నమః, ఓం శ్రీ కృష్ణాయ నమః, ఓం వసుమనసే నమః, ఓం శ్రీ కృష్ణాయ నమః, ఓం సత్యాయ నమః, ఓం శ్రీ కృష్ణాయ నమః, ఓం సమాత్మనే నమః, ఓం శ్రీ కృష్ణాయ నమః, ఓం సంహితాయ నమః, ఓం శ్రీ కృష్ణాయ నమః, ఓం సమాయ నమః, ఓం శ్రీ కృష్ణాయ నమః, అమోఘాయ నమః, ఓం శ్రీ కృష్ణాయ నమః, ఓం పుండరీకాక్షాయ నమః, ఓం శ్రీ కృష్ణాయ నమః, ఓం వృషకర్మణే నమః, ఓం శ్రీ కృష్ణాయ నమః, ఓం వృషాకృతయే నమః, ఓం రుద్రాయ నమః, ఓం శ్రీ కృష్ణాయ నమః, ఓం బహుశిరసే నమః, ఓం శ్రీ కృష్ణాయ నమః, ఓం వక్రవే నమః, ఓం శ్రీ కృష్ణాయ నమః, ఓం విశ్వయోనయే నమః, ఓం శ్రీ కృష్ణాయ నమః, ఓం శుచిస్రవతే నమః, ఓం శ్రీ కృష్ణాయ నమః, ఓం అమృతాయ నమః, ఓం శ్రీ కృష్ణాయ నమః, ఓం శాశ్వతస్థానవే నమః, ఓం శ్రీ కృష్ణాయ నమః, ఓం వరారోహాయ నమః, ఓం శ్రీ కృష్ణాయ నమః, మహాతపసే నమః, ఓం శ్రీ కృష్ణాయ నమః, భానవే నమః, ఓం శ్రీ కృష్ణాయ నమః,
స్వామినిపై ప్రేమ లేనిది ఏమి ఉన్నా వ్యర్థము. శ్రీ మనోహర ఈ విశ్వముపై చిలుకు దయారసము శ్రితహిత మంగళము శ్రితహిత మంగళము దేవదేవా పాండురంగా దీనమందారా సేవయుసగి దావుమయ్యా సేవయుసగి దావుమయ్యా శ్లోకాయ మంగళం గోపాలకృష్ణ భగవానికి పర్వకాలే అన్యోన్య భక్తజన సహాయేన ఆచార్యాభిముఖేన ఆచరిత విష్ణు సహస్రనామ నామావళి పూర్వక లక్ష సంఖ్యాక పుష్పార్చన పూజనాది కర్మణ భగవాన్ సర్వం శ్రీ శ్రీకృష్ణార్పణమస్తు. చెప్పండి కాయేన వాచా పార్వతీపతయే హర హర మహాదేవ హర గోపాలకృష్ణ భగవానికి. ఈరోజు శ్రావణ బహుళ కృష్ణ అష్టమి పురస్కరించుకొని ఆ దేవదేవుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క జన్మదినము. అందులో భాగంగా గత 30 సంవత్సరాలుగా ఈ శ్రీకృష్ణ గీతాభవనంలో దేవాలయం విగ్రహం ప్రతిష్ట అయి దాదాపు 1999వ సంవత్సరంలో ప్రతిష్ట జరిగింది. అప్పటి నుంచి ఈరోజు వరకు కూడా నిర్విరామంగా నిరాటంకంగా ప్రతి సంవత్సరము ఈ దేవాలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు, గీతా జయంతి వేడుకలు, వైశాఖ పూజలు అత్యంత భక్తి శ్రద్ధలతో విశేషంగా దేవాలయం అధ్యక్ష కార్యవర్గ భక్త బృందం సభ్యులందరూ కలిసి అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా అనేక మంది భక్తులను ఇక్కడ ఏకత్రం చేసి ఈ కార్యక్రమాన్ని ఈరోజు విశేషంగా చేసినారు. ఇందులో భాగంగా ఈరోజు విష్ణు సహస్రనామాలతో లక్ష పుష్పార్చన కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగింది. ఇదే విధంగా ప్రతి ఏడాది జరుగుతుంటుంది. ఇంకా అనేక ప్రాంతాల నుంచి ఈ దేవాలయానికి దర్శించుకోవడానికి నిజామాబాద్ నలుమూలల నుంచి కూడా ఈ దేవాలయానికి వచ్చి ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వేడుకల్లో జన్మదిన వేడుకలలో పాల్గొని ఆ స్వామివారికి అనుగ్రహానికి పాత్రవుతుంటారు. సాయంకాలము ఉయ్యాల సేవా కార్యక్రమం ఉంది కాబట్టి ఇంకా భక్తులు సాయంకాలం కూడా ఇప్పటి వరకు దర్శించుకొని వాళ్ళు వచ్చి ఆ సాయంకాలం ఉయ్యాల సేవలో పాల్గొని స్వామివారికి అనుగ్రహానికి పాత్రలు కావాలని చెప్పి దేవాలయ అధ్యక్ష కార్యవర్గ భక్త బృందం తరపున అందరికీ భక్తులందరికీ తెలియజేస్తున్నాము. రేపటి రోజున అన్నప్రసాదం కార్యక్రమం ఉన్నది. కావున భక్తులందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క ప్రసాదానికి స్వీకరించి అనుగ్రహ పాత్రలు కావాలని చెప్పి తెలియజేస్తూ అందరికీ భక్తులందరికీ కూడా ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆశీస్సులు అందజేస్తున్నాం. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ హర గోపాలకృష్ణ భగవానికి. భగవతే వాసుదేవాయ. ఈరోజు శ్రీకృష్ణ జయంతి ప్రతి సంవత్సరం లాగానే ఈరోజు శ్రావణ బహుళ అష్టమి రోజున శ్రీకృష్ణ గీతా మందిరంలో ఇక్కడ కార్యక్రమాలు
శ్రీకృష్ణ జయంతి కార్యక్రమాలు మహా దిగ్విజయంగా నిర్వహిస్తూ ఉన్నాం. గత 26 సంవత్సరాల నుండి ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నామో అదేవిధంగా ఈరోజు కూడా ఉదయము 7 గంటలకు ధ్వజారోహణతోటి కార్యక్రమం ప్రారంభమైంది. ఆ తర్వాత భగవద్గీత పారాయణము, విష్ణు సహస్ర పారాయణము, ఉపనిషత్తు పారాయణము ఈ కార్యక్రమాలు జరిగిపోయినాయి. ఆ తర్వాత లక్ష పుష్పార్చన కార్యక్రమము సుమారు 3-4 గంటలు ఈ కార్యక్రమం బాగా దిగ్విజయంగా జరిగింది. ఈ లక్ష పుష్పార్చనలో 1,00,000 పువ్వులు తీసుకొచ్చి భక్తులతోటి ఒక్కొక్కరికి 1000 పుష్పాలు ఇచ్చి విష్ణు సహస్రనామాలతోటి అంటే 1000 నామాలతోటి ఒక్కొక్కరికి 1000 పుష్పాల చొప్పున ఆ విధంగా భక్తులతోటి చేయించడం జరిగింది. చాలా దిగ్విజయంగా ఈ కార్యక్రమం నిర్వహించాము. ఆ తర్వాత ఇప్పుడు సాయంత్రము శ్రీకృష్ణ జననము మరియు ఊయల సేవ కార్యక్రమము సుమారు 6:30కు అట్లా ప్రారంభమవుతుంది. ఆ తర్వాత రాత్రి 12 వరకు కూడా భజన కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఈరోజు ఉదయం 7 నుండి రాత్రి 12 వరకు కూడా భక్తులతోటి మన మందిరము కిటకిటలాడుతూ ఉంది. 12 వరకు కూడా నామస్మరణ జరుగుతూ ఉంటుంది. కాబట్టి భక్తులందరూ అధిక సంఖ్యలో ఇంకా రాని వాళ్ళంతా రావాలని మనవి. అదేవిధంగా శ్రీకృష్ణ జయంతి పురస్కరించుకొని రేపు ఆదివారం రోజున మధ్యాహ్నం 12 గంటల నుండి మహాప్రసాదం అన్నప్రసాదం ఉంటుంది. అందులో కూడా మన హిందూరు భక్తులంతా హిందువులందరూ కూడా ఈ మహాప్రసాదంలో పాల్గొని శ్రీకృష్ణ భగవాన్ యొక్క అనుగ్రహాన్ని పొందాలని కోరుచున్నాం. గోపాలకృష్ణ భగవానికి జై. గోపాలకృష్ణ భగవానికి జై. ముందుగా పట్టణ ప్రజలందరూ కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ గీతా చారిటబుల్ ట్రస్ట్ గీతా మందిర్ ప్రారంభించి గత 25 సంవత్సరాల కింద ప్రారంభించినటువంటి ఈ ఆలయము ఈ సంవత్సరంతో 26వ సంవత్సరం కృష్ణాష్టమి కార్యక్రమాలను అంగరంగ వైభవంగా మరి ఈరోజు పొద్దున్నుంచి వివిధ కార్యక్రమాలను నిర్వహించున్నాము. ఈ కార్యక్రమాల్లో మరి ఇప్పటివరకు జరిగినటువంటి వందలాది మంది భక్తులు వచ్చి కృష్ణుడికి 1,00,000 పూల పుష్పార్చనతో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సాయంత్రము స్వామివారి ఉయ్యాల సేవ డోలాకరణము కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ఆ కార్యక్రమంతో పాటు రాత్రి 12 గంటల వరకు కూడా ఇతర భజన కార్యక్రమాలు కూడా ఉన్నాయి. మరి భక్తులందరూ ఇక్కడికి వచ్చి చూసిన వారందరూ చాలా అదృష్టవంతులు. ఇంకా మీ ఛానళ్ళ ద్వారా చూస్తున్నటువంటి భక్తులందరూ కూడా మరి సాయంత్రము స్వామివారి డోలాహారంలో కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుకుంటూ మరి ఇంత చక్కటి కార్యక్రమం చేయడానికి దాతల సహకారం ఎంతైనా ముఖ్యము. మరి దాతలందరూ ముందుకొచ్చి సహకరించిన వారందరికీ కూడా మా కమిటీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో కూడా ఆలయ అభివృద్ధికి ఇలాగే తోడ్పడాలని కోరుకుంటూ రేపు ఉదయము అందరికీ సకల జన భక్తులకు అన్నప్రసాద కార్యక్రమం ఉంది కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుచున్నాను. గోపాలకృష్ణ భగవానికి జై.